తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాపూర్ మండలంలో గల నాదుర్గల్లో ఉన్న సర్వే నంబర్ 197/2 నుంచి 1097/35 భూమిలో 2 కట్టడాలను రెవెన్యూ అధికారులు ఈరోజు కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటీవల ప్రజావాణిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించినట్లు భావిస్తున్నారు. ఒకవైపు బాలాపూర్ ఎంఆర్ఓ కట్టడాలను కూల్చివేయబోమని స్పష్టంగా హామీ ఇచ్చారని, అప్పటికి కేవలం అరగంటలపై వాటిని కూల్చేయడం జరిగిందని ప్లాట్ల యజమానులు ఆరోపించారు. అసలు ఏ అధికారంతో తమ కట్టడాలను కూల్చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. కాకుండా ఈ సంఘటన కోర్టు అధికారం కింద కూడా వస్తుందని కూడా వారు కరాఖండిగా స్పష్టం చేశారు. దమ్ముంటే వాస్తవాలు వచ్చి తెలుసుకోవాలని, దమ్ముంటే కోర్టుకు రావాలని వారు సవాల్ చేశారు. తమకు పూర్తి రక్షణ ఉందని, ఇటీవల 3-4 కేసులు గెలిచామని కూడా వారు చెప్పారు. సహేతుకమైన కారణం లేకుండా కనీసం ప్రభుత్వ భూమి కూడా కాని ప్రదేశంలో రెవెన్యూ వాళ్లు దౌర్జన్యంగా పోలీసులతో ప్రవేశించి కూర్చోవేసే హక్కు ఎవరు ఇచ్చారు అంటూ కృషి టీవీ9 ప్రతినిధి వద్ద సంఘటనా స్థలంలో నిలదీశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 197/2 నుంచి 35 ల్యాండ్లో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లేదా రెవెన్యూ సిబ్బందిగా చెప్తున్నవారు ఇక్కడ ఆనంద్ నగర్ కాలనీలో ఒక కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ స్థల యజమాని స్థానికులు బాగా వ్యతిరేకించడం జరిగింది. ఈ ఒకవైపు ఎంఆర్ఓ సైతం వాటిని కూల్చేయమని స్పష్టంగా చెప్పినప్పటికీ అక్కడ జరగాల్సిన కూల్చివేత ఘటన జరిగిపోయింది. దీనికి సంబంధించి ఇక్కడ యజమాని ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది ఇవాళ? మాది ప్లాట్ నెంబర్ 828, 829 అండి. అయితే 15 సంవత్సరాల పైనే మేము ఇక్కడ రూమ్ నిర్మించినాము. రూమ్ అయితే ఈరోజు మరి ఇక్కడ మా ప్లాట్లో గత ఒక 2 వారాల నుంచి మేము ఫార్మింగ్ షెడ్, ఇది మన మేకలు గొర్రెలు దీనికోసమని ఒక ఫార్మింగ్ షెడ్ మేము నిర్మిస్తున్నాము. సో ఆ షెడ్డుని ఈరోజు మరి ఎంఆర్ఓ గారు మరి మేము నిన్నటి దినం నుంచి ఒక 2 రోజుల నుంచి ఇక్కడ గ్రామస్తులు తర్వాత మన వ్యవసాయకులు వీళ్ళు వచ్చి మాతో మాట్లాడినప్పుడు మేము వాళ్ళకి చెప్పాము, మేము వేరేది ఏం చేయట్లేదు, ఓన్లీ ఇది గొర్రెలు మేకల కోసమే షెడ్ వేసుకుంటామని. అయితే ఈ విషయంలో వాళ్ళు వచ్చి కొంచెం వాళ్ళు మాతో గొడవ పడితే మేము వెళ్ళి మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేడం గారికి చెప్తే కూడా మేడం ఉండి ఓకే అక్కడికి ఆపేసేయండి అని చెప్పారు. మేము ఆపేసాం కూడా. ఆపేసినా కూడా ఈరోజు సాయంత్రము మరి కొంతమందిని పంపించి ఒక 50 మందిని పంపించి హడావుడి చేసి మరి మొత్తము కూల్ చేసి వెళ్ళారు. కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ మనం చూస్తుంటే మోడీ గారేమో మరి పశువులను మన తర్వాత గొర్రెలను బర్రెలను ఇవన్నీ పెంచడానికి మరి వీటికి సహకరిస్తూ లోన్లు ఇస్తూ మరి దాని మీద మరి మనకు సబ్సిడీ ఇస్తూ మరి ఇన్ని విధాలుగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మరి స్టేట్ గవర్నమెంట్ మేము ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు, కాంక్రీట్ కన్స్ట్రక్షన్ లేదు, ఓన్లీ జస్ట్ ఒక రేకుల షెడ్డు. ఆ షెడ్లో కొన్ని మేకలు గొర్రెలు బర్రెలు తర్వాత కొన్ని కోళ్ళు పెంచుకోవడానికి మాత్రమే చేసాం. మరి దీన్ని కూడా ఇంత అన్యాయంగా గవర్నమెంటే మరి ఎంకరేజ్ చేస్తున్న టైంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న టైంలో మరి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ స్టేట్ మరి అథారిటీస్ కొన్ని ఈ ఎంఆర్ఓ సంబంధించిన వీళ్ళు ఎంఆర్ఓ గారే డైరెక్ట్ మరి ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఇలా దగ్గరుండి చేయించారు. మరి అంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూల్ చేశారా, రెవెన్యూ వాళ్ళ? స్పష్టంగా చెప్పండి. ఈ ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళండి. రెవెన్యూ వాళ్ళు మరి వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కానిస్టేబుల్ వచ్చి దగ్గరుండి వాళ్ళంతా ఇదంతా కూల్ చేసి వెళ్ళారు. మేము చెప్తూనే ఉన్నాం వాళ్ళకు, మేము ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఓన్లీ ఫార్మింగ్ కోసమే చేస్తున్నాము ఇది అని. అయినా కానీ మాట వినకుండా వాళ్ళు దౌర్జన్యంగా చేసి వెళ్ళిపోయారు. అక్కడ రూమ్ ఎందుకు కూల్చారు? అది 15 ఏళ్ల క్రితం రూము, మరి దాన్ని కూడా కూల్చేయించారు. వచ్చిన అల్లరి మూక 50 మంది అల్లరి మూక వాళ్ళు మేము ఏదైనా మాట్లాడితే మేము ముగ్గురమే ఉన్నాం ఇక్కడ, మా ముగ్గురిని కొట్టడానికి సైతం మా మీదకి వచ్చారు. అక్కడికి కూడా మేము అంటే అల్లరిముఖ అంటే వాళ్ళు ప్రభుత్వ సిబ్బంది ప్రైవేట్ వాళ్ళండి, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మరి స్థానికులా తెలియదు, లేదంటే ఎవరో తెలియదు, కానీ మా మీదకి అయితే దౌర్జన్యానికి వచ్చారు. దౌర్జన్యం కూడా చేసిన మీ సామాన్లు తీసుకోనికి అవకాశం ఏమైనా ఇచ్చినారా? లేదు, ఎలాంటి టైం ఇవ్వలేదు. మేము అప్పటికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన అతనితో కూడా అడిగాము, సార్ మాకు టైం ఇవ్వండి,
మాకు టైం ఇస్తే అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళు తీసేస్తామని వాళ్ళు చెప్పాము. వస్తున్నట్టు మీకు ఎలా తెలిసింది? సార్ ఈ రోజు మార్నింగ్ నుంచే ఇక్కడ అంతా మొత్తం వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ హడావుడి చేయడం స్టార్ట్ చేసిండ్రు. నేను కూడా లేను, మా బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, వర్క్ నడుస్తుంది కాబట్టి మా బ్రదర్ ఉన్నాడు. సో మా బ్రదర్కి ఆల్రెడీ ఇంటిమేషన్ వస్తే మా బ్రదర్ నాకు ఫోన్ చేయగానే నేను వెంటనే వచ్చాను. సో ఏమన్నా వచ్చేసరికి విలువైన వస్తువులు అందులో ఉండేనా మీ రూమ్ లో? అలాంటివి ఏం లేవు, కానీ ఇప్పుడు ఏదైతే మేము ఇప్పుడు ఈ ఫార్మింగ్ కోసం చేస్తున్న కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇది ఉందో అవి మాత్రమే రేకులు, ఫీడింగ్ ఉండే, గొర్రెల ఫీడింగ్. అంటే మీకు ఈ స్థలం ఎట్లా వచ్చింది? ఈ స్థలము మాకు మేము 30 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 30 years 28 years ఆ టైంలో మా ఇంటికి ఒక పాలతను వచ్చేవాడు. ఆయన పేరు జంగయ్య, ఇక్కడ గుర్రంగూడ గ్రామస్తుడే. సో ఆయన ద్వారా మా అమ్మగారు ఈ ప్లాట్ తీసుకున్నారు. అంటే రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర, రిజిస్ట్రేషన్ పట్టా కూడా ఉంది మా దగ్గర. మరి అప్పుడు చేసింది గవర్నమెంటే. ఇప్పుడు ఈ రోజు గవర్నమెంటే, ఇదే గవర్నమెంట్, అదే ఇప్పుడు ఎంఆర్ఓ గారు, అప్పుడైతే ఏ ఎంఆర్ఓ ఉన్నారు, మొత్తానికైతే ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఈ రోజు అదే ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ ని ఎలా ఆపుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది మీది కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటే ఆ రోజు పనిచేస్తున్న గవర్నమెంట్ అధికారికి మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్, నేను దీన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆయనకు తెలీదా? అంటే దీనికి ఎన్ఓసి అన్ని తీసుకున్నారు, అన్నీ ఉన్నాయండి. ఈ వెంచర్కి సంబంధించినది డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అంటే మీరు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అన్న? కంప్లైంట్ మేము ఖచ్చితంగా దీని మీద మేము యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాము. మేము ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తాను. నేను కోర్టుకు వెళ్ళి కోర్టులోనే నేను అక్కడ నాకు న్యాయం వచ్చేలా నేను ఖచ్చితంగా నేను పోరాడతాను. మీరు ఎవరి మీద రెస్పాండ్ చేద్దాం అనుకుంటారు? సార్ ఇప్పుడు ఎంఆర్ఓ గారి మీదనే, ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా వాళ్ళు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మాకు ఇంకా వేరే గత్యంతరం ఏం లేదు. మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం మేము పోరాడతాము. అంటే ఈ సంఘటన పైన వెనకాల ఎవరన్నా కుట్రకోణం ఉందా? అంటే ఎవరైనా ప్రెషర్ ఉందా? ఇతర ప్రమేయం ఏమైనా ఉన్నదా? అలాంటి ఉండొచ్చు సార్, నేను చెప్పలేను. కాకపోతే దీంట్లో ఎన్నో ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి. ఏది లేనిదైతే ఏది జరగదు. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఇక్కడ చూసి ఇక్కడ ఈ ఏరియాలో కానీ వేరే ఏ ఏరియాలైనా ఖచ్చితంగా కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళే కావచ్చు, ఇంకెవరు ప్రైవేట్ వ్యక్తులే కావచ్చు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటారు. అనుమానిస్తారు మీరు? ఆ అనుమానం అయితే ఉందండి, ఖచ్చితంగా ఉన్నది. రియల్టర్లు మిగతా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని మీరు అనుమానం ఉంది. చూసుకోవాలి. మా దానికి ఎటువంటి సంబంధం లేదు. కలెక్టర్ గారికి నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే పరిశీలించలేదంటారా? లేదు అసలు ఆయన చేసుకోవాలా. 197లో మేము కూడా ఎంఆర్ఓ మేడంకి ఏమన్నామంటే మీరు గెలిస్తే దాన్ని మేము తీసేస్తామన్నాం. మేడం కూడా ఏమన్నది లేదండి మీరు చేయకండి, ఎలా ఉందో అలా వదిలేయండి అని. మేము దానికి కూడా ఒప్పేసుకున్నాం. వితిన్ ½ an hourలో జేసీబీ పట్టుకొచ్చి దీన్ని కూలగొట్టేసిరే. ఎలా ఎందుకు కూలగొట్టారు అది చెప్పచ్చు కదా మాకు, లేదు రెండో రోజు రావచ్చు కదా. అదే రోజు ½ an hourలో కూలగొట్టడానికి కారణం ఏంటి అంటే ఏ పట్టింపు లేవన్నమాట. మీ దగ్గర అధికారాలు ఉంటే మాత్రం మీకు ఎంత కొమ్ములు వస్తాయంటే అన్ని కొమ్ములు వస్తాయి. మీరు తేల్చుకోండి కోర్టులో వెళ్ళి. మీ ల్యాండ్ అంటున్నారు కదా, తేల్చుకోండి కోర్టులో. ఎందుకు సిగ్గు లేకుండా 30 సంవత్సరాల నుంచి కూర్చొని ఉన్నారు? నేను సవాల్ ఇసురుతున్న గవర్నమెంట్ మీద. 30 సంవత్సరాల నుంచి ఎందుకు నిద్రపోతున్నారు? కలెక్టర్, ఎంఆర్ఓ వీళ్ళందరూ ఎందుకు నిద్రపోతున్నారు? లాగేసుకోండి దీన్ని. మేము వద్దనలేదే, పోరాడుకోండి, లేదా కోర్టులో గెలుచుకోండి. అంతేకాని ఇలా 50 మంది 100 మంది ఇప్పుడు ఏంటంటే పర్మిషన్లు వస్తున్నాయి. మేము రూపాయలు ఎంతో కట్టారు దీనికి 160 ఎకరాలకి. అదంతా మా దగ్గర ఉంది. మీరు చేసే పని ఎలా చేస్తున్నారంటే గాలికి వదిలేశారు. అరే మీ దగ్గర ఏదైనా ఉంటే పెట్టండి, కోర్టులో వేసుకోండి. బాబు ఇది మాలానే ఇంత గవర్నమెంట్ అబ్బా, మేము గవర్నమెంట్తో పోరాడుతున్నాం. సామాన్య పౌరుడు గవర్నమెంట్తో పోరాడుతుంటే గవర్నమెంట్ దగ్గర ఏముంది? పవర్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా. మరి గవర్నమెంట్ చూపించుకోవాలి కదా అక్కడ. అంటే గవర్నమెంట్ దగ్గర దమ్ము లేదన్నమాట. సామాన్య పౌరుడే ఇవన్నీ చేసుకోవాలా. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం, మీ దగ్గర ఉంటే మీరు ప్రూఫ్ చేసుకోండి, లేదా మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి. ఇదే. ఇంకోటి ఏంటంటే మేము ఎంఆర్ఓ మీద కేసు వేస్తున్నాం, 100% వేస్తాం. ఎందుకంటే ఆమె చేసింది చాలా తప్పు, అది చేయకూడదు. ముందు ఇంకొకటి ఏంటంటే దీని మీద ఆమెకు అధికారం కూడా లేదు రావడానికి. మా దగ్గర సూర్యపల్లి నంద మేడం కేసులో అసలు వాళ్ళకి ఇంటర్ఫేర్ చేయకూడదు. దీని మీద వాళ్ళు ఇప్పుడు ఇంటర్ఫేర్ అయ్యారు. దీంట్లో మేము లాక్కోపోతాం, ఆమెను ఖచ్చితంగా లాక్కోపోతాం. ఆ కేసుని బట్టి లాక్కోపోతాం.
లాక్కపోయి ఆమెను చూద్దాం ఎక్కడి వరకు ఆమె అంటే రెవెన్యూ వాళ్ళు ఇంటర్ఫేర్ అయిందంటే అది రెవెన్యూ రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ అని రాసి ఉంటేనే కదా. రాసి ఉంటేనే చేయాలి. కాకపోతే వాళ్ళు ఓడిపోయారు. దాంట్లో ఏంటంటే కోర్టులో కేసు ఉంది, కేసు ఓడిపోయారు వాళ్ళు. ఓడిపోయిన తర్వాత దీంట్లో సూర్యపల్లి నన్న మేడం ఆర్డర్లో 22497 సార్ అది 947 ఆ ఆర్డర్లో క్లియర్గా రాశారు, ఎవడైతే రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్ ఉన్నారో వాడు ఎలా ఉన్న పరిస్థితుల్లో వాడిని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళకి ఎటువంటి అక్కడి నుంచి జరిపే అధికారం ఏ ఎంఆర్ఓకి లేదు. దీంట్లో ఇంటర్ఫేర్ కూడా కాకూడదు. ఆమె ఇవాళ ఇంటర్ఫేర్ అయింది మా దాంట్లో. మేము ఎప్పటి నుంచే చెప్తాం. ఇంకోటి చెప్పాలా, దీంట్లో ఒక 1 year బిఫోర్ 6 months బిఫోర్ ఆమె వచ్చి సర్వే చేసింది. ఇక్కడ మేము చేపించినాము. నేను ఇంకా 3 కలిసి గొడవ పెడితే ఆమె సర్వే చేసుకొని పోయింది. ఆ సర్వే రిపోర్టు ఆమె ఇంతవరకు మాకు ఇవ్వలే. వెళ్ళేటప్పుడు ఏమంటదంటే సర్వేర్ చుట్టీలో పోయాడంట, సెలవుకి పోయాడంట. నేను అడిగాను, సెలవు పోతే ఆయన ఆ జీతం ఎలా ఇస్తున్నారు మీరు? 6 నెలలు 7 నెలల నుంచి జీతం ఉచితంగా ఇస్తున్నారంటే ఆమె అంటే నువ్వు ఏదో మా దగ్గర గొడవకి వచ్చింది. మీరు సర్వే ఎందుకు చేసుకున్నాం? మళ్ళీ ఇది దేనికోసం చేసుకున్నాం? సర్వే ఇవ్వాలి కదా మాకు, ఇవ్వండి. అది ఆ రిపోర్ట్ బయట పెట్టమంటారా? బయట పెట్టాలా? సర్వే చేసుకున్నాం. 170 ఎకరాలు మా ల్యాండ్ ఉన్నప్పుడు మిగతా నేను ఎన్నోసార్లు చెప్పాను ఆమెకు, మీది 289 ఎకరాలు, మాకు ఎటువంటి అధికారాలు లేవు, మేము మా సంబంధమే కాదు, మాది 167 ఎకరాలే. ఇది వదిలేయండి, మీ ల్యాండ్ మీరు లాగేసుకోండి. అరే మాకెందుకు? అది ఎక్కడ ఉందో ఎక్కడ లేదో, 170 ఎకరాలు 160 ఎకరాలు ఎక్కడ మాకెందుకు? అవన్నీ మీరు తీసేసుకోండి. అది మా వెంచర్ మీద ఎందుకు పడుతున్నారంటే ఇవి వాళ్ళకి ఈజీగా దొరికింది. చుట్టుపక్కల అన్ని ఇల్లులు అయిపోయినాయి, మొత్తం ఖాళీనే అయిపోయింది. ఇక్కడ నిన్న ల్యాండ్ ఇది ఒకటే, ఇంకొకటి 289 ఎకరాలు ఏదైతే చెప్తున్నాం నేను, దాన్ని ఇంచుమించు 70 ఎకరాలు ఇల్లుకు ఊర్లు పడ్డాయి. ఎమారో నిద్రపోతుందా ఆమె? లేవాలా కదా? లేవమ్మా, లేచి నీ భూమి లాక్కో, నువ్వు వెళ్ళి ఖాళీ చేయి. ఇల్లులు పడ్డాయి ఆడ కింద, ట్రాన్స్ఫార్మర్ ఉంది. అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండే కింద నుంచి పోతుంది. మా దగ్గర మొత్తం రికార్డు ఉంది, జియో ట్రాకింగ్ తీస్తే అన్నీ వెళ్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేది. అవన్నీ ఆమెకు చెప్తే ఏంటంటే బీపీ రేంజ్ అవుతుంది ఆమెకు. అవన్నీ మాకు చెప్పకూడదు. అరే నువ్వు చేసే తప్పులు, దాని మీద ఇవన్నీ ఒత్తులా అంటే మేము చేసేదన్నీ తప్పులు అన్నమాట. మా దగ్గర క్లియర్ టైటిల్ ఉన్నా, మేము ఎన్ఓసి ఉన్నా, మా దగ్గర లేఅవుట్లు ఉన్నా, లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఉన్నా, మా దగ్గర అందరికీ రిజిస్ట్రేషన్ ఉన్నా కానీ మేము తప్పులు, ఆమె చేసేదాన్ని ఒప్పులు అన్నమాట. చేసింది మీరు తప్పులు. అంటే ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుంది. అంతే మరి, కోర్టు ధిక్కారం కేసే. ఆమె దీంట్లో అడుగు పెట్టకూడదు, ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. మేము లాక్కోపోతాం ఆమె. నెక్స్ట్ ఏంది మీ కార్యాచరణ? మా కార్యాచరణ ఒకటే, మేము ఆల్రెడీ ఆమెకు వార్నింగ్ ఇచ్చినాము, ఆమె కూలగొట్టింది. ఇప్పుడు మేము కోర్టుకి పోతాం, 100% పోతాం. అంటే మీరు కలెక్టర్ రంగారెడ్డి కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మేము చేస్తాం, ఆల్రెడీ చేస్తాం. అసలు ఎందుకు ఇచ్చారో, అది ఏ లెటర్ ఇచ్చారో మాకు కూడా తెలియాలి కదా. 197 ఆ తప్పు అలా మిస్గైడ్ చేయకూడదు, కలెక్టర్కి కూడా చేయకూడదు. కలెక్టర్ గారు కూడా అది గమనించాలి. 197 వాస్తవే, మేము కూడా 197లో 289 ఎకరాలు ఉన్నాయి. ఇది 197/2, దీంట్లో 167 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ బిట్ వేరే, 197 బై అయిపోయింది. ఇది దీనికి బైఫర్కేషన్ అయిపోయింది. 197/1 నుంచి 197/49 వరకే మాకు. ఆ తర్వాత ల్యాండ్ ఎవరితో మాకు తెలియదు కదా, తీసేసుకోమనండి గవర్నమెంట్, మాకెందుకు? ఇల్లు చేస్తున్నది ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, దయచేసి గమనించాలి. కలెక్టర్ కూడా గమనించాలి. అంటే కోర్టు ధిక్కారంలో కలెక్టర్ని కూడా లాగుతారా? మేము లాగుతాం 100%. అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి లాగిమామేను రేవంత్ రెడ్డి గారు, మీకు దీని మీద మీ దగ్గర ఎటువంటి, మీ కలెక్టర్ దగ్గర ఎటువంటి ప్రూఫ్ ఉన్నా మీరు లాగేసుకోండి, లేదా మాకు ఇచ్చేయండి, దయచేసి ఇచ్చేయండి. అంతేగాని రాజకీయం చేయకండి, వదిలే పరిశక్తి అయితే మాకు లేదు. అంటే సీఎం జోక్యం చేసుకోవాలంటారా? చేసుకుంటే బెటర్ కదా, చేసుకుంటేనే బెటరు. ఇంత పెద్ద వెంచర్కి, ఇంత పెద్ద రెవెన్యూకి, ఇప్పుడు కాంగ్రెస్కి కావాల్సింది రెవెన్యూ కదా. మేము కట్టడానికి రెడీగా ఉన్నాం, మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. 170 ఎకరాలకి లెక్కేసుకుంటే 2000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. అంటే ఎంత రెవెన్యూ వస్తుంది? అంటే సంవత్సరానికి, ఒక్క సంవత్సరానికే. దీంట్లో నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దీంట్లో 2600 ప్లాట్లు ఉన్నాయి. 600 ప్లాట్కి ఒక్కొక్క ప్లాట్ 500 నుంచి 300 నుంచి 200 గజాల దాకా ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ అమ్ముడు పోవడానికి పోతే ఎంత రెవెన్యూ వస్తాయండి? ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఊహించుకోవడమే మీకు అసలు బుర్ర తెగిపోతుంది, అంత రెవెన్యూ వస్తుంది. ఎందుకు చేస్తున్నారు ఇలా? మీరు 30 సంవత్సరాలు దీన్ని గెలవలేకపోయారు. ఇంకా